Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే శర్వానంద్ గారు నటించిన నారీ నారీ నడుము మురారి మూవీ చూసి రావడం జరిగింది. మూవీ రివ్యూ గురించి మాట్లాడే ముందు గివేవేకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పాజిటివ్ రెస్పాన్స్ అండ్ ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చాలానే గివేవేస్ ప్లాన్ చేస్తున్నాం, కానీ నాకు మీ నుంచి ఏ గివేవే కావాలో కూడా అడగండి. కామెంట్స్‌లో చూస్తా అండ్ ఒక గివేవే ఐడియాని పిక్ చేసి అప్‌కమింగ్ వీడియోస్‌లో ఆ గివేవే కోసం అనౌన్స్‌మెంట్ కూడా చేస్తా. సో, మీ గివేవే ఐడియా కోసం వెయిట్ చేస్తున్నా. ఇంట్రెస్టింగ్‌వన్నీ పిక్ చేస్తా తప్పకుండా. సరే, ఇంకా గివేవే మ్యాటర్‌ని కాసేపు పక్కన పెట్టేసి మూవీ రివ్యూకి వచ్చేద్దాం. ఈ ట్వీట్ చూసారా? సో, షో స్టార్ట్ అవ్వకముందు నాకు 'శర్వా' గారు హిట్ కొడితే హ్యాపీ. కానీ ఒక భయముంది. అంటే సింపుల్‌గా చెప్పేసా? అండ్ అనుకున్నట్టుగానే మూవీ ఎలా ఉంది అంటే హానెస్ట్‌లీ స్పీకింగ్ నాకైతే అస్సలు ఎక్కలేదు. అంటే మూవీ డైరెక్టర్ చాలానే ట్రై చేశారు. కానీ ఎక్కడ ఆ ఫ్లో, ఆ కామెడీ క్లీన్‌గా వర్కౌట్ అవ్వలేదనిపించింది. మెయిన్‌గా మన 'నరేష్' గారు అండ్ యూట్యూబ్ ఫేమ్ 'సిరి హనుమంత' వాళ్ళ మధ్య కామెడీ అండ్ ఆ టాపిక్ నాకస్సలు మినిమమ్ అయితే ఎక్కలేదు. మినిమమ్ కూడా కనెక్ట్ అవ్వలేదు. ఎక్కలేదన్నావు సరే మామ, ఎక్కలేని టాపిక్‌ని కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా అంటే స్పాయిలర్ అయిపోతుందేమో కానీ సింపుల్‌గా చెప్పాలంటే యూట్యూబ్‌లో ఒక సిరీస్ బాగా పాపులర్ అయింది. మీకు గుర్తుండే ఉంటది. 30 వెట్స్ 20 తెలుసు కదా! ఇదే ఇక్కడ 55 వెట్స్ 25 అనమాట. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇంకా సినిమా స్టోరీ ఒకటే బ్యాలెన్స్. సో, స్టోరీ పార్ట్ రివీల్ చేయడం స్పాయిలర్ కాబట్టి నో మోర్ రివీలింగ్. బట్ హీరో 'శర్వా' గారు ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు హిట్ కోసం. కానీ ఇంకా నెక్స్ట్ మూవీతోనే ఫుల్‌ఫిల్ చేసుకోవాలేమో ఆయన డ్రీమ్. ఆయన లాస్ట్ రీసౌండింగ్ మూవీ అయితే నా వరకు 'శతమానం భవతి'. ఆ మూవీ అసలు ఆయనకి చాలా నేమ్ అండ్ ఫేమ్‌నే ఇచ్చింది. సరే, అట్‌లీస్ట్ 'నారీ నారీ నడుము మురారి' ప్లాట్ అయినా చెప్పు అంటారా? మన 'శర్వా' గారు హీరోయిన్‌ని లవ్ చేస్తారు. అండ్ వాళ్ళ పెళ్ళికి హీరోయిన్ ఫాదర్ ఒక విచిత్రమైన కండిషన్ పెడతాడు. అదే రిజిస్టర్ మ్యారేజ్. కానీ 'శర్వా' రిజిస్టర్ మ్యారేజ్ అంటే చాలా భయపడతాడు, టెన్షన్ పడతాడు. ఎందుకు? అసలు దానికున్న బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అన్నమాట. ఇంకా 'శర్వా' గారు ఆయన రోల్‌లో చాలా ఫన్నీగా అండ్ ఎనర్జిటిక్‌గా యాక్ట్ చేశారు. కాకపోతే చెప్పా గదా! నరేష్ అండ్ సిరి హనుమంత వీళ్ళ రోల్స్ అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ అయితే నాకు మినిమమ్ కూడా కనెక్ట్ అవ్వలేదు. అంటే నాకు వాళ్ళ రోల్స్ కొత్తగా కాదు, చాలా విచిత్రంగా అనిపించింది. అంటే డైరెక్టర్ ఆ క్యారెక్టర్స్‌ని బేస్ చేసుకొని కామెడీ జనరేట్ చేద్దామని ట్రై చేశారేమో, కానీ మినిమమ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ కొంచెం నాకు అబ్బే! ఏంటిది అనే సిట్యుయేషన్స్ కూడా వచ్చాయి. అండ్ కొన్ని సీన్స్‌లో వెన్నెల కిషోర్, సత్య వీళ్ళ వల్ల కామెడీ ఒక లెవెల్ వరకు ఓకే. బానే మేనేజ్ చేశారనిపించింది. అండ్ కొన్ని సీన్స్‌లో వెన్నెల కిషోర్, సత్య వీళ్ళ వల్ల కామెడీ ఒక లెవెల్ వరకు ఓకే. బానే మేనేజ్ చేశారనిపించింది. బట్ ఓవరాల్‌గా మూవీ అయితే చాలా స్ట్రెచ్డ్ అండ్ స్లో పేస్డ్‌గా అనిపించింది. అండ్ ఇంకా సాంగ్స్ అయితే పిచ్చ లైట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బానే ఉన్నాయి. ఆ! చెప్పడం మర్చిపోయాను. అసలు మూవీలో సంయుక్తని హీరోయిన్‌గా చూసాక అంటే ప్రీవియస్‌గా ఆవిడ పోస్ట్ 'విరూపాక్ష' చాలా చూజీగా మూవీస్ చేశారు. కాకపోతే ఈ మూవీ నేను చూసాక ఎందుకు అసలు ఈ మూవీ ఎందుకు ఎలా ఒప్పుకున్నారని కూడా అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. ఇలాంటి మూవీ చాలా మటుకు కామెడీ బేస్ మీదే ఉంటాయి. వాటిని పుల్ చేయడం అందరికీ అయ్యే పని కాదు. అండ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంకా ఓవరాల్‌గా మన 'న్యూస్ 3 పీపుల్' వెర్షన్‌లో చెప్పాలి అంటే ఇట్స్ ఎ వెరీ మచ్ యావరేజ్ ఫిల్మ్. అంటే ప్యూర్ యెల్లో అనమాట. నేనైతే మూవీ చూసాక ఈ మూవీ ఓటీటీలో అటు ఇటు తిరుగుతూ చూసినా సరిపోయేది కదా! అనే ఫీలింగ్‌తోనే బయటకొచ్చా. అండ్ ఇంకా గివ్ అవే ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్స్‌లో తప్పకుండా చూస్తా. సో, ఇది మ్యాటర్. మరి మీరు మూవీ చూసారా? మరి మీకు మూవీ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అది కూడా చూస్తా. అండ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.